ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మేము ఇక్కడ వేల్స్ అనే కంట్రీకి వచ్చాము. ఇట్స్ పార్ట్ ఆఫ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్లో అదొక భాగము టువర్డ్స్ వెస్ట్ సైడ్. అయితే ఈ స్థలంలో ఉన్న ప్రాముఖ్యత ఏంటిదంటే, ఇక్కడ 1904లో ఒక గొప్ప రివైవల్ జరిగింది. అదేంటిదంటే వెల్ష్ రివైవల్. సో ఇక్కడ నా వెనుక చూస్తున్న ఈ స్టాచ్యూ కూడా, ఇది ఎవాన్ రాబర్ట్స్ అని వన్ ఆఫ్ ద గాడ్స్ జనరల్స్లో ఎవాన్ రాబర్ట్స్ అనే వ్యక్తి గురించి మీకు తెలుసుకోవచ్చు వీడియోస్లో, యూట్యూబ్ వీడియోస్లో చూసి. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఆయన పుట్టింది 1879లో. ఆయన 13 years ఉన్నప్పుడే, ఎంతో యవనస్తుడిగా ఉన్నప్పుడే దేవుడు హీ గాట్ సేవ్డ్. ఆయన రక్షణ పొంది ఆ తర్వాత దేవుళ్ళు ఎంతో ప్రార్థన, మధ్యరాత్రులు లేచి ప్రార్థన చేయడము, ప్రార్థనలో గడపడము, ఆ తర్వాత దేవుడు ఎన్నో హెవెన్లీ దర్శనాలు ఇవ్వడము, పరలోక దర్శనాలు ఇవ్వడం జరిగింది. ఆయన ప్రార్థన ఎంత ప్రభావితం చేసిందంటే, ఆయన 13 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడే, ఆ టైంలో చైల్డ్ లేబర్ ఇటువంటి లాస్ లేకుండేది. అయితే వాళ్ళు 13 ఏళ్ళ వయసులోనే టీనేజ్కి వచ్చేటప్పటికే వాళ్ళు స్కూల్స్కి వాటికి వెళ్ళకుండా వెళ్ళి పని చేసేవాళ్ళనమాట. అలా కోల్ మైన్స్లో పనిచేసేవారు. సో ఈ వ్యక్తి కూడా, ఎవాన్ రాబర్ట్స్ అనే వ్యక్తి కూడా కోల్ మైన్స్లో పనిచేస్తూ అక్కడున్న ఆయనతో ఉన్న వ్యక్తులు, ఆయనతో ఉన్న యవనస్తులందరినీ కూడా ప్రార్థనతోటి ఎంతో ప్రభావితం చేసి, ఆయనకి దొరికిన బైబిల్ కూడా, ఆయనకున్న బైబిల్ చదువుతూ, ఆ టైంలో ఒక బాంబు వేసినప్పుడు కూడా ఆ కోల్డ్ మైన్స్లో కూడా సమయం దొరికినప్పుడల్లా బ్రేక్ టైంలో ఆయన పనిచేస్తున్న కోల్డ్ మైన్లో, అండర్ గ్రౌండ్ కోల్డ్ మైన్లో పనిచేస్తూ, సమయం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుతూ, ఒకసారి ఆ బైబిల్ చదువుతూ కూడా అందరికీ ఒక్కొక్క పేపర్, బైబిల్లో పేపర్ అందరికీ అందించి వాళ్ళందరినీ చదవమని చెప్పి, ఆ కోల్ మైన్ అండర్ గ్రౌండ్ ఉన్న స్థలంలో కూడా దాన్ని ఒక ప్లేస్, ఒక షెల్ఫ్ లాగా చేసి బైబిల్ని అక్కడ పెట్టుకొని అలా చదివి, ఒకసారి బాంబు వేసినప్పుడు కూడా ఆ బైబిల్ చుట్టుపక్కన అంతా కొంచెం కాలిపోవడం చూసాం, కానీ బైబిల్ కాలిపోలేదు. అప్పటి నుంచి ఆ పేరు ఏం పెట్టారంటే స్కాచ్డ్ బైబిల్ అని పిలవడం జరిగింది. అయితే ఈ ఎవాన్ రాబర్ట్స్ అనే వ్యక్తి ఎంత దేవుడితో సన్నిహితంగా జీవించాడంటే, ఆయన బై ద టైమ్ హీ టర్న్ 25, 1904 to 1906 ఎంతో గొప్ప రివైవల్ జరిగింది. ఇట్ ఈస్ కాల్డ్ వెల్ష్ రివైవల్. ఈ వేల్స్ అనే ప్రాంతం అదొక కంట్రీ. ఈ వేల్స్ మొత్తము కూడా ఎంతమంది ఆత్మలు రక్షించబడ్డారంటే, ఆయన ప్రార్థించింది 25 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు, వెన్ హీ వాజ్ 25 years old, హీ ప్రేడ్. ఏమని ప్రార్థన చేసేవారంటే, దేవా, నాకు 100,000 souls-ని ఐ వాంట్ టు సేవ్ అని, అంటే 1,00,000 ఆత్మల్ని నేను రక్షణ పొందాలి అని ప్రార్థన చేసినప్పుడు, విత్ ఇన్ అ ఇయర్, ఒక సంవత్సరం తిరగక ముందే దేవుడు 100,000 souls-ని సేవ్ చేసి ఈ ప్రాంతం అంతా కూడా రక్షణ పొంది, ఈ చర్చ్లో, చిన్న చర్చ్, పట్టజాలనంత మంది జనాలు వచ్చి ఇలా రోడ్డు మీద ఆ కిటికీల వైపు ఉండి అలా ఆ సంఘంలో కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు ఆ దేవుని ఆత్మ బలంగా అక్కడ దిగి రావడం మనం విన్నాము. యూట్యూబ్ వీడియోస్లో రావడం జరిగింది. అయితే ఆయన చదువుకుంటున్న వయసులో కూడా, తర్వాత థియాలజీ చేయాలని ఆయన చదువుకుంటున్న వయసులో కూడా, తను ఆ పాస్టర్ గారిని, తను వెళ్ళి ఈ సంఘంలో పాస్టర్ గారిని అడిగారు, నేను ఒక్క యూత్ మీటింగ్ కండక్ట్ చేస్తాను అని అడిగినప్పుడు పాస్టర్ గారు ఒప్పుకొని సరే అని యూత్ మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు, అయితే కొంతమంది ఈ యూత్ మీటింగ్ అటెండ్ అవ్వారు. ఆ కొంతమంది అటెండ్ అయినప్పుడు
ఎంతో ఆత్మతో ప్రభావితం చెందినప్పుడు అయితే ఆ నెక్స్ట్ డే ఇంకొంతమంది రావడం జరిగింది. ఆ తర్వాత అలా దేవుని యొక్క ఆత్మ ఇంకా బాగా ప్రభావితం జరగడంతో దేవుని ఆత్మ ఎంత బలంగా ఇక్కడ పనిచేసిందంటే ద స్పిరిట్ వాస్ హోవరింగ్ దిస్ ప్లేస్. ఈ స్థలం అంతా కూడా ఇక్కడంతా కూడా దేవుని ఆత్మతో నింపబడినప్పుడు వాళ్ళు వెళ్ళి, ఆ టైంలో సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ లేదు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ నో ఫోన్స్, నో మీడియా, జస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్తో అంత ప్రచారం చేయబడి ఎంతమంది తిరిగి ఇక్కడ ఈ స్థలానికి వచ్చి కేవలం ఎవాన్ రాబిన్స్ చేసింది ఏంటిదంటే ఒక్కటే ప్రార్థన. ఆయన తన తోటి స్నేహితులందరూ కలిసి చేసిన ప్రార్థన ఏంటిదంటే బెండ్ అస్ లార్డ్, బెండ్ అస్ లార్డ్ అని ప్రేయర్ చేశాడు. ఆ ప్రార్థనకి దేవుడు ఒక ఉజ్జీవము రగిలించాడు. ఈ స్థలంలో రివైవల్ తీసుకొని వచ్చి ఎంతమంది ఆత్మలు ఇక్కడ రక్షించబడ్డారంటే ఈ ఆత్మలు రక్షించడం ద్వారా ప్రజలందరూ వాళ్ళ ఉద్యోగాలు తొందరగా ముగించుకొని ఇక్కడికి వచ్చి ప్రార్థనలో గడిపేవారు. అక్కడ ఆయన చేసింది ఏ ప్రసంగాలు లేవు, ఏ ప్రసంగం కూడా చేయలేదు ఆయన, కానీ కేవలం ప్రార్థనతో స్థలము నిండిపోయి రోగులు స్వస్థపడ్డారు, దెయ్యాలు పారిపోయినాయి. ఆ జరిగే ఆ ఒక్క కార్యాలు బట్టి, ఆత్మ కార్యాలు బట్టి బిజినెసెస్ అందరు కూడా మూసి వేసేసుకొని ఇక్కడ వచ్చి ప్రార్థనలు గడిపేవారు. ఫుట్బాల్స్ అందరూ మానవేసి ఇక్కడికి వచ్చి గడిపేవారు. ఈవెన్ కోర్టులో కూడా అక్కడ కూడా జడ్జి కూడా ఇక్కడ క్రైమ్ రేట్ కూడా 0 అయిపోయింది. ఈ క్రైమ్ రేట్ ఎందుకంటే అందరు దొంగతనాలు మానేశారు, అబద్ధాలు ఆడడం మానేశారు. అయితే ఒక సంఘటన ఏం జరిగిందంటే వాళ్ళు కోల్ మైన్లో పనిచేసే స్థలంలో ఆ వర్కర్స్ యూజువల్గా కోల్ని గుర్రాల మీద ఎక్కించి తీసుకువెళ్ళేవారు. అయితే ఆ టైంలో బాగా ఎలా అంటే బూతులు మాట్లాడే వాళ్ళనమాట. ఆ బూతులు మాట్లాడటంతో హార్సెస్, గుర్రాలకు కూడా బూతులే అలవాటు అయిపోయి వాళ్ళు బూతులు మాట్లాడితేనే గుర్రం ముందుకు వెళ్ళేది, బూతులు ఆపేస్తే అది ఆగిపోయేది. కానీ వీళ్ళు ఇక్కడ జరిగిన ఉజ్జీవం బట్టి వాళ్ళు బూతులు మానేయడంతో గుర్రాలు కూడా వాటికి భాష అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆ పనిచేసేవారు బూతులు మానేశారు. దే స్టాప్డ్ కస్సింగ్. అది స్టాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ గుర్రాలు పనిచేయకపోయి ఆ మాట వినకుండా ఉండేసరికి గుర్రాలన్నిటినీ అమ్మివేసేసి కొత్త గుర్రాలని కొనుక్కొని తీసుకువచ్చి వాటిని మళ్ళా ట్రైన్ చేసి ఆ కోల్ని తీసుకువెళ్ళేవారట. అయితే క్రైమ్ రేట్ ఎంత 0 అయిపోయిందంటే పోలీస్ స్టేషన్స్ కానీ, దొంగలు కానీ, అన్ని ఎవ్రీథింగ్ ఎంతో పరిశుద్ధంగా ఈ స్థలము నింపబడి ఈ యొక్క ఉజ్జీవము ఎక్కడి దాకా వెళ్ళిందంటే కాలిఫోర్నియాలో అజూజా స్ట్రీట్ రివైవల్ అని అక్కడి దాకా వెళ్ళి ప్రారంభమైంది. సో అది ప్రారంభమైంది ఏంటంటే ఎక్కడ అంటే ఈ స్థలము ఎవాన్ రాబిన్స్ హార్డ్లీ ఒక 25 సంవత్సరాల వ్యక్తి, 25 years old వ్యక్తి చేసిన ప్రార్థన, దేవుడితోటి గడిపిన ఆ సమయము, ఆయన సన్నిహితము, హీ డెడికేటెడ్ హిస్ లైఫ్, అలా దేవుడికి సమర్పించుకున్నాడు. కాబట్టి కేవలం ఒక యవనస్తుడు చేసిన ప్రార్థన ఎంత ఉజ్జీవం ఈ దేశం అంతటికీ రగిలిపోయింది. అలా ఈరోజు యవనస్తులు ఎంతమంది ఉన్నారు. గాడ్ కెన్ డూ అమేజింగ్ థింగ్స్ త్రూ యూ. అది మీరు కేవలము దేవుడికి మీ జీవితం సమర్పించుకుంటే దేవుడు మీ ద్వారా అనేక ఉజ్జీవ కార్యాలు చేయబోతున్నారు. మీరున్న స్థలంలో, మీరున్న పట్టణంలో, మీరున్న దేశంలోనే దేవుడు ఉజ్జీవం రగిలిస్తాడు. అది మీ ద్వారా దేవుడు చేస్తాడు. కానీ మీరు చేయవలసింది ఏంటిదంటే ప్రార్థన, దేవుడితో సన్నిహితంగా నడవడము, వాక్యము చదవడము, మీ జీవితం ద్వారా ఒక మీ జీవితం ప్రభావితంగా ఉండడము, ఇతరులకి ఒక ఎగ్జాంపుల్గా ఉండడమే దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ స్థలాన్ని ఈరోజు మేము దర్శించడం జరిగింది. వీ ఫీల్ వెరీ ప్రివిలేజ్డ్ అండ్ హానర్డ్. అండ్ దేవుడు ఆయనకిచ్చిన ఆ ఆత్మనే ఇక్కడ మేము కూడా ఇక్కడ రావడానికి మా ఒక కోరిక ఏంటిదంటే ఆయనకి దేవుడు ఏ ఆత్మ ఇచ్చాడో, ఆ ఉజ్జీవం తీసుకొచ్చాడో,
అది ఆ ఆత్మనే మాలో కూడా ఈరోజు ఆ ఆత్మ నుంచి ఉజ్జీవం తీసుకురావాలనేది మేము ఆశపడుతున్నాము. దేవుడు ఇచ్చిన మాటను దీవించుగాక. ఆమేన్. Hello.